రచయిత ఏ ఉద్దేశంతో ఏ ప్రశ్నలతో ఆ పుస్తకం రాశాడు అనేదాన్ని విశ్లేషిస్తూ ఆ పుస్తకం ఉన్నటువంటి పరిమితులేంటి అనేది కూడా మిత్రులు ఇద్దరు ముఖ్యంగా మాట్లాడినటువంటి లక్ష్మీనారాయణ గారు చదవలేదు కనుక ఆయన ఎగ్జామ్ చేస్తున్నా. ఇద్దరు మిత్రులు విపరీతంగా పొగిడారు. వీళ్ళే కాదు, ఇప్పుడు దాదాపు ఈ పుస్తకాన్ని 8 మంది రివ్యూ చేశారు. దాంట్లో 4 పబ్లిష్ అయ్యాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన మిత్రుడు మధుసూదన్ రెడ్డి గారి రివ్యూ మెయిన్ స్ట్రీమ్లో వచ్చింది. అదేవిధంగా 2 స్టేట్ జర్నల్స్లో వచ్చింది. అరుణ్ పట్నాయక్ కూడా చేశారు. అయితే వాళ్ళు మన మిత్రులే కనుక ఆ రివ్యూ జర్నల్కి పంపే ముందు నాకు పంపారు. ఒకటి రెండు తర్వాత నాకు విసుగొచ్చింది, వీళ్ళేది ఎత్తుకోబడుతున్నారండి. వాళ్ళని అడుక్కున్నాను, విమర్శించండి అయ్యా. సో విమర్శించండి అని అడుకోవాల్సి వచ్చింది. వీళ్ళు విమర్శించరు అంటూ ముందు అడుకునేవాళ్ళండి. ఏ సామాజిక సమస్యనైనా మనం విశ్లేషించేటప్పుడు, పరిశోధించి విశ్లేషించేటప్పుడు మనకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఒకటి, ఉదాహరణకు ఈ దళిత ఉద్యమం గురించి మాట్లాడినట్టు, ఒకటి కారంచేడు లాంటి సంఘటన ఎలా జరిగింది, ఏమి జరిగింది, ఎప్పుడు జరిగింది, వివరణ. ఈ 3 ప్రశ్నలు డిస్క్రిప్షన్, చిత్రీకరణకు సంబంధించిన ప్రశ్నలు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పుస్తకము గురించి మాట్లాడుతూ ఒక మిత్రుడు, ఆయన యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు, పుస్తకం మీద అన్ని మాకు తెలిసినవే కదా, కాలంలో ఏం జరిగిందా అని తెలిసిన అంటే తెలిసినవి చెప్పడానికి నాకు పిచ్చి పట్టింది ఆ పుస్తకం రాయడానికి. కారంచేడులో ఏం జరిగింది, అక్కడ నుండి 2 చారిత్రక మైల్ స్టోన్స్ అంటున్నట్టు ఆధునిక దళిత ఉద్యమానికి, స్వతంత్రానంతర ఎమర్జెన్సీ అనంతర దళిత ఉద్యమానికి 2 మైల్ స్టోన్స్ అంటున్నట్టయితే దాని మీద చాలా విశ్లేషణ జరిగింది. న్యూస్ పేపర్లో వచ్చినటువంటి రిపోర్ట్స్, పౌర హక్కుల సంఘాలు, ఏపీసీఎల్సీ కానీ మిగతా పౌర హక్కుల సంఘాలు పోయి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి పెద్ద పెద్ద రిపోర్ట్స్ రాశాయి. వాటిలో చాలా డీటెయిల్గా నా పుస్తకంలో కూడా ఆ సంఘటనలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ మీద ఆధారపడేది. 3వ సోర్సు మిత్రుడు రామారావు గారు చెప్పినట్టు మేమంతా కారంచేడు, చుండూరు, నీరుకొండ అవన్నీ ప్రాంతాలు తిరిగాం. ఇమీడియట్గా చాలా సంవత్సరాల తర్వాత మొత్తం ఒక స్తబ్దత ఏర్పడిన తర్వాత సంఘటన జరిగిన వెంబడే ఒక ప్యాషన్ ఉంటుందండి. ఆ ప్యాషన్ కూల్ డౌన్ అయిన తర్వాత ఎందుకంటే ఆ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ముఖ్యంగా విక్టిమ్స్, కొంత దూరం ఏర్పడుతుంది, డిస్టెన్స్ ఏర్పడుతుంది. కనుక వాళ్ళు ఇచ్చేటువంటి స్పందన అంత ఎమోషనల్గా ఉండకపోవచ్చు. కనుక ఒక జడ్జిమెంట్ రావడానికి అది హెల్ప్ఫుల్ ఉంటుంది. కనుక 3 ఇంపార్టెంట్ సోర్సెస్. ఒకటి వార్తాపత్రికలు వచ్చినటువంటి, 2వది పౌర సంఘాలు, దళిత సంఘాలు తీసుకొచ్చినటువంటి రిపోర్టులు, 3వది మనం ప్రత్యక్షంగా పోయి ఫీల్డ్ వర్క్ చేసి పరిశోధకులు, సామాజిక పరిశోధకులు ఫీల్డ్ వర్క్ చేస్తారు. ఫీల్డ్కి పోయి ఇక్కడ జనాన్ని మాట్లాడే సమాచారం. ఈ 3 వలన మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంటే అసలు ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది. ఏ సామాజిక సమస్యనైనా మనం అర్థం చేసుకోవాలంటే మొదట చేయాల్సినటువంటి ప్రాథమికమైన అంశం ఏంటంటే దానికి సంబంధించినటువంటి మౌలిక సమాచారాన్ని సేకరించి డిస్క్రిప్ట్ చేయాలి. ఇట్లా జరిగింది, సాధ్యమైనంత హానెస్ట్గా. ఎందుకంటే సామాజిక సత్యం అనేది నేకడ్ కంటికి కనబడేది కాదు. సత్యం అంటే ఇంగ్లీష్ ట్రూత్ అంటారు. సత్యం అనేది ఎప్పుడు
కవర్డ్ అప్. మీకు కనపడే సత్యం నాకు కనపడచ్చు, నాకు కనపడదు. అకిరా కురోసావా అనే ఒక జపనీస్ సినిమా దర్శకుడు, ఒక సినిమా దర్శకుడు రోషమన్, విన్నారా సినిమా? యూట్యూబ్లో ఉండొచ్చు బహుశా. రోషమన్ సినిమా అది చాలా తాత్వికమైనటువంటి సినిమా. దాంట్లో ఏంటంటే ఒక రాజ కుటుంబానికి చెందిన వాడు వివాహం చేసుకొని పల్లకిల్లో అడవుల ద్వారా పోతుంటే కొంతమంది దారి దోపిడీ వాళ్ళు అటాక్ చేసేసి అతన్ని చంపుతారు. దాని చుట్టూ కథ కలుగుతుంది. అసలు ఏమి జరిగింది, ఎట్లా చంపబడ్డాడు, ఎవరు చెప్పారు, అది కనిపెట్టాలి. అయితే దాన్ని చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకడు గుట్ట మీద అడవిలో పోతుంటే పైన గుట్ట మీద నుండి చూసి, నేను చూశాను. ఏం చూశావు? అదే దారి దోపిడీ వాళ్ళు వచ్చారు, అటాక్ చేశారు, అతను ఎదిరించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు చంపారు, ఉన్నదాన్ని ఎత్తుకోలేదు. తర్వాత దొంగలను అడిగితే దొంగలు ఒక రకమైన అంటే డీటెయిల్స్లో ఉన్న బోన్, మీరు సినిమా చూస్తే మజా పోతుంది. గుట్ట మీద ఉన్నవాడు ఒకటి చెప్తాడు, దొంగలు పట్టుబడినటువంటి బండి దొంగలు ఇంకో రకమైనటువంటి చిత్రీకరిస్తారు. పల్లెకిని వచ్చిన వాడు ఇంకో మాట చెప్తాడు. ఆ చంపబడినటువంటి రాకుమారుని యొక్క భార్య ఇంకో విషయం చెప్తుంది. ఈ మొత్తం విచారణ చేసేటువంటి జడ్జులు కన్ఫ్యూజ్ చెప్పారు, ఏది నమ్మాలి ఏది నమ్మదు. అయితే వాళ్ళను లేదు, ఈ మా ఊళ్ళో ఒక మంత్రికి ఉన్నాడు, వాడు చచ్చిపోయిన వాళ్ళు కూడా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తాడు. అంటే ఆ చచ్చిపోయినటువంటి వాళ్ళని కూడా తీసుకొస్తారు, వాడు ఇంకో విషయం చెప్తాడు. దీనివల్ల మనకు తెలుస్తుందంటే తాత్వికంగా సత్యం అనేది ఎవరు చూస్తున్నాడు, ఏ కోణంలో చూస్తున్నాడు, ఏ కాల పరిస్థితులు చూస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. మేము లక్ష్మీపేట పోయాం. రత్నం గారు, లక్ష్మీనారాయణ, నేను, ఇంకొక ఆయన అరుణ్ పట్ల పోయిన తర్వాత అక్కడ పౌరాకుల సంఘాల వాళ్ళు ఉత్సాహంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. సార్ మీరు హైదరాబాద్ నుండి యూనివర్సిటీ నుండి వచ్చారు కదా, మీరు మాట్లాడండి. నేను అన్న లేదు, మనం పోయి రిపోర్ట్ రాసేసి దాన్ని డబ్బులు చేద్దాం, ప్రచారం చేద్దాం, అంతేకాదు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చేస్తాం, లేదు అని వాళ్ళు ఉత్సాహంతో సరే అని ప్రెస్ కాన్ఫరెన్స్. అదేది అక్కడ బీసీ కాపులు దళితులను అటాక్ చేశారు. మీకు తెలుసా లక్ష్మీపేట? మేము ఆ గ్రామానికి పోయి సేకరించిన సమాచారం ఆధారంగా ఒక నిర్ణయానికి వస్తాం కదా, ఒక జడ్జిమెంట్, ఏమేమి జరిగింది, ఎట్లా జరిగింది, దాని వెనుక ఉన్నటువంటి కార్యకారణ సంబంధం ఏంటి. ఈ నేపథ్యంలో మేము ప్రభుత్వం నుండి పోలీసులు, స్థానికంగా ఉన్నటువంటి సివిల్ బ్యూరోక్రసీ అని చెప్తే దాంట్లో ఒక జర్నలిస్టు లేసి మీరు ఎవరెవరితో మాట్లాడారు, ఆబ్వియస్లీ సఫర్ అయినటువంటి దళితులతో మాట్లాడారు, కాపులతో ఎందుకు, తూర్పు కాపులతో ఎందుకు మాట్లాడలేదు, చాలా నేరుగా కనపడిందంటే తూర్పు కాపులు వచ్చి దళితులను చంపారు. బహుశా భారతదేశ చరిత్రలో మొదటిసారి ఈ దాడిలో స్త్రీలు పాల్గొన్నారు. అది పాయింట్ ఏంటంటే, నేను పెద్ద డైలమాకు, మీరు సాక్ష్యాన్ని సేకరించండి, ఫ్యాక్ట్ ఫైండింగ్ కదా, మీరు వాస్తవాన్ని తెలుసుకోవడానికి వచ్చినప్పుడు మీరు అటాక్ చేసిన దాడి చేసిన వాళ్ళని కూడా మాట్లాడాలి కదా. మేము తెలియమన్నా దాడి చేసిన వాళ్ళందరూ జైల్లో ఉన్నారు, జైల్లో ఉన్నారు, ఆ స్త్రీలు కూడా జైల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు మేము పోయి జైల్లో పోయి వాళ్ళు అడగాలన్నా అంటే వాళ్ళు అడగాలి, మాట్లాడాలి, ఏమడగాలి, ఎట్లా దాడి చేసింది. ఉన్నటువంటి కమ్మలందరూ కమ్మవాడికి పుట్టి ఉంటే ఈ దాడిలో పాల్గొనాలి, తెలుస్తుంది ఇదంతా. అంటే దీనికి ఒక కమ్యూనల్ క్యాస్ట్ కలర్ ఉంది. ఇది చాలా డేంజరస్. అంటే ఒక డెఫినెట్ పొలిటికల్ పవర్కి సంబంధించినటువంటి కారణం చేత ఈ దాడి జరిగింది. కనుక ఇది మామూలు దాడి కాదు. కనుక ఒక సామాజిక శాస్త్ర విద్యార్థిగా నేనేం చేయాలి అంటే, ఉల్లిగడ్డని ఇట్లా పొరలుగా ఇప్పితే ఎట్లయితే ఇప్పానో అట్లా ఇవ్వాలి. ఇంతకుముందు చెప్పాను మిత్రుడు, ఆ కారణం చెట్లు ఏం జరిగిందో తెలుసు అంటే ఇమీడియట్గా ఏం జరిగింది తెలుసు.
ముఖ్యంగా చరిత్ర గమనాన్ని మార్చేటువంటి సంఘటనలకు తక్షణ నేపథ్యం ఉంటుంది, దీర్ఘకాల నేపథ్యం ఉంటుంది, చారిత్రక నేపథ్యం కూడా ఉంటుంది. అంటే మీరు ఎంత సాంద్రతతో, ఎంత విస్తృతితో ఆ నేపథ్యం అంటే సామాజిక నేపథ్యం, కాల నేపథ్యం, ప్రాంత నేపథ్యం. ఎందుకు అంతవరకు మేమంతా సామాజిక శాస్త్ర విద్యార్థులంతా మేము అనుకునేదంటే కుల దాడులు అనేటువంటి చాలా వెనుక మిత్రులు కూడా చెప్పారు. ప్రీ మోడర్న్ ఆధునికతతో ఇవి పోతాయి, కులమే పోతుంది, అది చాలామంది పెద్ద పెద్ద మేధావులు అనుకున్నారు. సామాజిక శాస్త్రవేత్తలు చాలామంది ఆధునికతతో, ఆధునికత అంటే ఆధునికమైన ఆర్థిక వ్యవస్థ, ఆధునిక విద్య, ఆధునిక సంస్థలు, ప్రజాస్వామిక వ్యవస్థ విస్తృతి చెందిన క్రమంలో ఈ వివక్షతలు, అంటరానితనం, ఈ దాడులు, హింసా ప్రవృత్తి ఇదంతా జరుగుతుంది అనేది ఒక సైద్ధాంతిక ప్రతిపాదన. ఈ కాలం చెడు దాన్ని పటాపంచలు చేసింది. ఎక్కడో బీహార్లో బెల్చిలో జరిగింది అంటే పెద్ద మేము ఆశ్చర్యపోలేదు, అట్లా జరిగేవి కదా. 2000 సంవత్సరం వరకు ఈ కుల ప్రైవేటు సైన్యాలు ఉండేవి, సేనాలు ఉండేవి. వాడు మామూలు గుండా గ్యాంగులు కాదు, ఇవి సేనాలు. సేన అనే వరకు ఒక ఆర్మీ, దీనికి ఒక ఆర్డరు, రిక్రూట్మెంట్ ప్రొసీజర్ సాధించాడు. పరిశోధించడం అవసరం ఉన్నటువంటి ఒక సమస్య ఉంది. ఏ రకమైన పరిశోధన? చారిత్రక, సామాజిక, పొలిటికల్, సోషలాజికల్ రీసెర్చ్. మెరుగైన ప్రజాస్వామిక సమాజాన్ని మనము కోరుకోవచ్చు. ఆ కోరిక ఉన్నట్టయితే ఈ పరిశోధన అవసరము. ఏంటది? కాలం చెడు. స్వతంత్ర కాలంలో, స్వతంత్ర అనంతరము ఒక బలమైనటువంటి కమ్యూనిస్టు గ్రామం. మొదటి 2 ఎన్నికల్లో అక్కడ లోకల్గా ఉన్నటువంటి సర్పంచ్ కమ్యూనిస్ట్ పార్టీ, ఆ ప్రాంతం అసెంబ్లీకి చెందినటువంటి ఎమ్మెల్యే కమ్యూనిస్ట్ పార్టీ వాడు. ఈవెన్ పార్లమెంటు సభ్యుడు కూడా కమ్యూనిస్టే. ఆ గ్రామంలో ఉన్నటువంటి వీధి పేరు మాస్కో వీధి. మాస్కో వీధి అనే పేరు పెట్టిందంటే ఐడెంటిటీ. పీటర్స్ గాడ్ అని పెడితే ఒక ఐడెంటిటీ. పీటర్స్ గాడ్, పెట్రోగ్రాడ్, లెనిన్గ్రాడ్ అనే మొత్తం ఐడెంటిటీ మారిపోయాయి. పట్టణం యొక్క ఐడెంటిటీ మారిపోయాయి. కమ్యూనిస్ట్ పట్టణం. పీటర్ గాడ్ అంటే క్రైస్తవ సామ్రాజ్యానికి సంబంధించింది, పీటర్ ద గ్రేట్. మాస్కో వీధండి. ఇటువంటి కోస్టల్ ప్రాంతం ఇది గుంటూరు, కృష్ణా జిల్లా, ఇది ప్రకాశంలోకి వస్తుంది. అంతకుముందు అన్డివైడెడ్ గుంటూరులో భాగంగా ఉంది ఈ కారంపేట. ఈ గ్రామము కమ్యూనిస్ట్ ఉద్యమం, అంతకుముందు రేషనలిస్ట్ ఉద్యమం, హేతువాద ఉద్యమం, ఒక చారిత్రక సాంప్రదాయం ఉంది. హేతువాద ఉద్యమం, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం, కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినటువంటి నేపథ్యం ఉన్నటువంటి గ్రామంలో ఇటువంటిది ఎందుకు జరుగుతుంది? కళ్ళల్లో మెదడున్న ఏ సామాజిక శాస్త్రవేత్తని అడగాల్సిన ప్రశ్న. అవును కదా? ఆ ప్రశ్న మా ప్రశ్న. అయితే దీనికి ఆన్సర్ కనిపెట్టాలంటే ఏం చేయాలి? ఉత్తరే అక్కడున్న మాదిగలు ఈ మూలను పార్టీ చేసిందంటే అటాక్ చేసిండు. గ్రామంలో ఎందుకండి, ఇంట్లోనే ఒకరు చెప్పింది, నేను చెప్పింది మా అబ్బాయి విన్నాడు, అట్లా నేను వాడిని కొడుతున్నా. ఎంత విస్తృతమైనటువంటిది కనుక ఈ పుస్తకంలో మిత్రులు అన్నట్టుగా ఇది ఉందా, అది ఉందా, క్రైస్తవం ఉందంటే మన లక్ష్మయ్య గారు ఉంది, అన్నీ ఉన్నాయి దాంట్లో. మతం ఉంది, కులం ఉంది, వర్గం ఉంది, కానీ ఏ స్థానంలో ఉన్నాయి?
వాటికి ఉన్నటువంటి శ్రేణి ఏంటి, వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, కరెక్ట్గా ఫిట్ అవుతేనే దానికి ప్రాధాన్యత. అన్నిటి గురించి మాట్లాడతాం. కనుక నేను ఇక్కడ చెప్పదలుచుకున్నట్టే దాని ఈ పుస్తకంలో అంత డీటెయిల్గా సాధ్యం కాదు. కనుక కలోనియల్ పీరియడ్, బ్రిటిష్ కాలం నుండి ఈ ప్రాంతంలో వస్తున్నటువంటి సామాజిక చారిత్రక మార్పు నేపథ్యం ఏంటి. కనుకనే హేతువాద ఉద్యమం గురించి, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం గురించి, కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా మాట్లాడతాను. కానీ ఎవరైనా వచ్చి రాములు గారు వచ్చి మా కమ్యూనిస్ట్ ఉద్యమం మీద ఒకటే పారాగ్రాఫ్ రాసిన, ఒకటే పేజీ రాసినాం అంటే అది అన్యాయం. దానికి ఉన్న ప్రాధాన్యత అంతే. దాని మీద వేరే పుస్తకం రాయాలి. ఒక కమ్యూనిస్ట్ ఉద్యమం గురించి రాయాలంటే వేరే పుస్తకం రాయాలి. దీనికి రెఫరెన్స్ పాయింట్ అంటే ఇంత చైతన్యం ఉన్నటువంటి గ్రామంలో ఎందుకు ఇది జరుగుతుంది, పాయింట్ నెంబర్ 1. రెండవ నేపథ్యం అంటే దగ్గరికి వచ్చినట్టు దూరం ఉన్నట్టు సాంద్రత తక్కువ ఉంటుంది, దగ్గరికి వచ్చినట్టు సాంద్రత పెరుగుతుంది. ఎమర్జెన్సీ అనంతరం భారత రాజకీయాల్లో ఒక గణనీయమైనటువంటి మార్పు జరిగింది. ఏంటి? ఒకటి 1960 తర్వాత కాంగ్రెస్కు ఉన్నటువంటి ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. రెండవది రాజకీయ ఆర్థిక రంగంలో పొలిటికల్ ఎకానమీ అంటాం ఇంగ్లీష్లో, గ్రామీణ ప్రాంతాల్లో గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం కారణంగా మిగతా రాజ్యం తీసుకువచ్చినటువంటి రకరకాల ల్యాండ్ రిఫార్మ్స్, కౌలుదారీ చట్టంలో ఉన్నటువంటి మార్పులు, రకరకాల మార్పులు, పంచాయతీరాజ్ సిస్టమ్ అవన్నీ ఉన్నాయి పుస్తకంలో. కానీ ఆ పుస్తకం పంచాయతీరాజ్ మీద ఒక పుస్తకం కాదు, అది చెప్పాలి. ఒక బాధ్యత ఉన్నటువంటి సామాజిక శాస్త్రవేత్త ఆ విషయం చెప్పాలి. అటు చెప్పి వదిలిపెడతాం అన్నట్టు. వీటన్నిటి కారణంగా ఒక కొత్త సామాజిక ప్రవృత్తి ఉన్నటువంటి వర్గం వచ్చింది. దాన్నే మార్కెట్కు సంబంధించినటువంటి ధనిక రైతు వర్గము, పెట్టుబడిదారీ రైతు వర్గము అని అంటారు. ఈ వర్గంతో పాటు కొత్త రాజకీయ సంస్కృతి. ఇక్కడ ఈ కొత్త వర్గానికి కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో సముచితమైన స్థానం లేదు. చాలామంది మిత్రులు ఇది ఆంధ్రప్రదేశ్ మీద రాసిన పుస్తకము, ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం భారత రాజకీయాల గురించి కూడా వ్యాఖ్యానం ఉంది దాంట్లో. ఇది ఇక్కడనే జరగలేదు, చాలా రాష్ట్రాల్లో జరిగింది. కొద్దో గొప్ప తేడాలతో జరిగింది. అన్ని దగ్గర ఒకటే. మహారాష్ట్రలో ఒక రకంగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతము, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, వెస్టర్న్ యూపీ లాంటి ప్రాంతాలు చాలా తీవ్రంగా, చాలా ఫాస్ట్గా జరిగింది. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాలు చాలా స్లోగా జరిగింది. కనుక కొత్త గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పునాది ఉన్నటువంటి వర్గము పుట్టడము, ఆ వర్గము ఆధునిక ఆర్థిక వ్యవస్థలో స్థానాన్ని సంపాదించడము, కొన్ని ప్రాంతాల్లో ఫలానా బుక్కుగా ఈ డబ్బులంతా పెట్టుకొని రాజకీయ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ప్రభుత్వం నుండి కాంట్రాక్ట్స్ తీసుకోవడం, రోడ్డు కాంట్రాక్టులు, సివిల్ కాంట్రాక్టులు, రైల్వే, రకరకాల కాంట్రాక్టులు. లేదు కొందరు పరిశ్రమలు పెట్టారు, కొందరు వ్యాపారంలో, హోటల్ ఇండస్ట్రీ, మనకైతే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ. ఈ విధంగా ఆర్థికంగా బలమైనటువంటి వర్గం మనకు భారతదేశంలో కనబడుతుంది. దీని మీద పరిశోధన విశ్లేషణలు జరిగాయి, పరిశోధన జరిగించి విశ్లేషణ, దాని రెఫరెన్సెస్ కూడా ఇచ్చారు. అటువంటి వర్గం మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. కట్ ద స్టార్ట్, పెద్ద కథలు కట్ చేయాలంటే ఆ వర్గం యొక్క రాజకీయ ఫంక్షన్ పూర్తి చేసేటువంటి ఒక వ్యక్తిగా ఎన్టీ రామారావు వచ్చాడు, తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇంకో విషయం చెప్పుకోవాలి, చాలామంది ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మొత్తం, ఎందుకంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు 1 ఇయర్లోనే 9 monthsలో పార్టీ పెట్టిన 9 నెలలనే అధికారంలోకి వచ్చాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చిందని చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ శాస్త్రవేత్తలు టీడీపీ గెలవడం ఎన్టీ రామారావు యొక్క అచీవ్మెంట్. అది వాడికి లేని పదాన్ని ఎందుకు ఇస్తున్నారు మీరు? అది మన అదృశ్య శక్తి. అదేవిధంగా విజయ్ ఇలాంటి వాడు మిత్రులు చెప్పింది, క్రైస్తవుడు కనుక అధికారం వచ్చింది, దానిలో అది విస్తృతమైన సబ్జెక్టు లేదు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో
ఎస్టాబ్లిష్ అయినటువంటి పొలిటికల్ పార్టీల ఎడల ఉన్న నమ్మకం తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా యువతలో కాక్రోచ్ పార్టీ లాంటిది ఇది ఇక్కడనే కాదు, నేపాల్లో, బంగ్లాదేశ్, శ్రీలంకలో ప్రభుత్వాలే మారిపోయినాయి. బలంగా పార్టీ వ్యవస్థగా, కుటుంబ పార్టీ వ్యవస్థగా ఉన్నటువంటి ప్రభుత్వాలే కూలిపోయినాయి. అంటే అది కొత్త యువత, కొత్త ఓటరు, కొత్త రాజకీయ ప్రకటన. భారతదేశంలో కూడా అది కనబడుతుంది. తమిళనాడులో జరిగింది అదే. బలమైనటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి ద్రావిడియన్ పార్టీలను ఓడగొట్టి ఒక ఏ రకమైనటువంటి రాజకీయ ప్రాముఖ్యత లేనటువంటి ఒక సినిమా వాడు వచ్చాడంటే దానికి కారణం ఏంటి? సినిమా వాడి యొక్క ప్రత్యేకత, వాడి పాపులారిటీ కాదు, దానికి ఉన్నటువంటి లోతైనటువంటి సామాజిక కారణాలు ఉన్నాయి. అది వెతకాలి. తూగేకి చెప్పాలంటే మధ్యతరగతి, ముఖ్యంగా యువత ఓకే ఈ డిజిటల్ ప్రపంచంలో మీరంతా బహుశా మంచి నిద్రలో ఉన్నప్పుడు చూస్తూ వెళ్తురు వస్తుంది. ఏంటంటే మొబైల్ చూస్తుంది, కానీ ఏది అసలు కొప్పలు మునిగే నువ్వేమో చేసి నిర్ణయం తీసుకునేది దాన్ని నిద్రపోవచ్చు. అది ఒక ఎడిక్షన్. ఈ మొబైల్ అనేది ఒక ఎడిక్షన్. చూస్తుంటే గంటలు గంటలు అయిపోతున్నాడు. అదే పుస్తకం ఇచ్చింది అనుకోండి, నిద్ర వస్తుంది. నాకు నిద్ర వస్తుంది, పుస్తకం చదువు, నిద్ర వస్తుంది, ఒక పేజ. ఇది అట్లా కాదు, ఉన్న నిద్రపోతుంది అన్నట్టు. అటువంటి యూత్, అటువంటి జనరేషన్ ఇక్కడ ఎన్టీ రామారావు యొక్క ప్రత్యేకత కాదు. ఓకే, చాలా పాపులర్ యాక్టర్, అందరూ చాలామంది ఇష్టపడేటువంటి యాక్టర్. ముఖ్యమంత్రి అయ్యే ముందు చేసినటువంటి సినిమాలన్నీ గలీజ్ సినిమాలు, యమగోళ ఉంది కదా. అదొక ఆ వయసులో ఉన్నటువంటి హీరో చేసే యాక్షన్ కాదు నా ఉద్దేశంలో. అతను రావడానికి కారణం ఏంటంటే ఇంత విస్తృతమైనటువంటి ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్ర అమ్మ కులంతో అభినవ సంబంధం ఉన్నట్టు ఆ చరిత్రలో బాగా ఉంది కమ్మకులం. ఆ నేపథ్యం అర్థం చేసుకోకుండా, చారిత్రక నేపథ్యం, ఎమర్జెన్సీ అనంతరం వచ్చినటువంటి నేపథ్యం అర్థం చేసుకోకుండా మనం ఎన్టీ రామారావుని అర్థం చేసుకోలేము. ఈ కొత్త వర్గం ఏదో దేనికైతే కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదో అటువంటి వర్గంలో ఒక కసి, ఒక కోరిక ఉంది. ఇంతేనా? లేదు. 1956 రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంత భ్రష్టు పట్టింది ఎమర్జెన్సీ అనంతరం మనందరూ తెలుసు. 5 ఏళ్లలో 6 మంది 7 మంది ముఖ్యమంత్రులు. కనుక కాంగ్రెస్ పార్టీ ఎడల తీవ్రమైనటువంటి అసంతృప్తి ప్రజల్లో ఉంది. అసలు గౌరవం కూడా లేదు. ఇందులో ముఖ్యమంత్రులంతా ఢిల్లీకి పోతున్నారు. చిన్నది ఏమన్నా తేలు పుట్టింది అనుకోండి, ఢిల్లీకి పోయి మాత్రం వేసుకొని వస్తున్నారు. కనుక వాళ్ళ మీద గౌరవం. ఒక ప్రముఖమైనటువంటి కమ్యూనిస్ట్ నాయకుడు చూడండి, కమ్యూనిస్టుల మిత్రులు దీన్ని దృష్టి పెట్టుకోవాలి. చరిత్ర ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నాయకుడు వీటికి ఉన్నది ఏంది, మనకు లేనిది. ఎన్టీ రామారావు వెంబడి జనం అంత పెద్ద సంఖ్యలో వస్తే అన్నాడట, వాటికి ఉన్నది ఏంది, మనకు లేనిది. 50 ఏళ్ళ కమ్యూనిస్ట్ చరిత్ర ఉన్నవాడికి నీకు అర్థం కాకుండా ఎట్లా? వాడికి వెనుక ఉన్నటువంటి బలము, సామాజిక రాజకీయ శక్తులు, ఆర్థిక బలం ఉన్నటువంటి ఇది ఎంత బలమైనటువంటి వర్గం అంటే ఇది భారతదేశంలో కాదు, యూరప్, అమెరికాలో కూడా ఒక బలమైనటువంటి నూతన వర్గంగా ఉన్నారు. ఐటీ ఇండస్ట్రీ, ఇంజనీరింగ్, రకరకాల రంగాల్లో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. అటువంటి వర్గం యొక్క సపోర్ట్ ఎన్టీ రామారావు వచ్చాడు. కనుక మిత్రులు చెప్పినట్టుగా ఈ వర్గానికి బిగినింగ్ నుండి ప్రాబ్లం ఇది. దళితులు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. 83లో జరిగింది చిత్తూరులో జరిగినటువంటి మొట్టమొదటి ఈవెంట్. ఆ దాడిలో గ్రామాల్లో, వాడలో ఉన్నటువంటి దళిత వాడలో ఉన్నటువంటి గుడిసెలని కాల్చేసి బూతులు తిప్పుకుంటూ మీరు ఇంకా కాంగ్రెస్ ఓటేస్తారా అంటే ఏంటి? మేము ఆధిపత్యంలో ఉన్నాము, మా ఆధిపత్యాన్ని అంగీకరించి మా ఓటేయాలి, మా వైపు రావాలి. అయితే ఈ మధ్యకాలంలో దళితుల్లో కూడా ఒక మార్పు వచ్చిందా మిత్రులు ఉన్నట్టుగా? క్రైస్తవం కూడా ఒక ఫ్యాక్టర్. క్రైస్తవం వల్లనే వీళ్ళు ఆత్మగౌరవం పెరిగింది అనేది చాలా తొందరపాటు వ్యాఖ్య. క్రైస్తవం వల్లనే ఆత్మగౌరవం పెడితే మరి క్రైస్తవం అర్థాంతం ఎందుకుంది?
కోస్తా ప్రాంతము రాయలసీమలో క్రైస్తవానికి దళితులే కాదు, కమ్మాలు, బ్రాహ్మణులు, రెడ్లు, మళ్ళీ వీళ్ళ కులాల వారికి ఎందుకు చర్చలు ఉన్నాయి? ఆత్మగౌరవంతో ఉంటాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా క్రిస్టియన్. చాలా కోస్తా ప్రాంతాల్లో మాదిగ చర్చ్ వేరు, మాల చర్చ్ వేరు, కమ్మ చర్చ్ వేరు, రెడ్డి చర్చ్ అంతేకాదు మీరు గుంటూరులో వెంకటేశ్వర స్వామి గుళ్ళు రెండు ఉన్నాయి. ఒకటి కమ్మ వెంకటేశ్వర స్వామి, ఇంకో కోమటి వెంకటేశ్వర స్వామి. తెలుసా మీకు? మరి సామాజిక శాస్త్ర విద్యార్థి అయితే అన్ని చూడాలి కదా. వెంకటేశ్వర స్వామి ఏవో వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి కులానికి అతీతం కాదు. అదేవిధంగా జేసస్ క్రైస్ట్ కూడా కులానికి అతీతం కాదు. అది మన మిత్రులు తెలుసుకొని ఉండాలి. ఈ వర్గం, ఈ కులం, కులానికి చెందిన వారు మాలికలు మాకు సపోర్ట్ చేయడం లేదు. ఆర్థిక బలంతో పాటు, సామాజిక బలంతో పాటు రాజకీయ బలం వచ్చిందంటే మనం ఏం చేసినా నడుస్తుంది. దాంతో కాలక్షేపం జరిగే ముందు కలెక్టివ్గా దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మిగతా దగ్గర జరిగింది. దీనికి స్పందన ఎట్లా వచ్చింది? రెసిస్టెన్స్ అంటే దళితులు ఎట్లా రెస్పాండ్ అయ్యారు? ఒక ఉద్యమం వచ్చింది. ఆ రెస్పాండ్ కావడానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి? ఒక కతి పద్మరావు వచ్చి ఒక స్పీచ్ ఇస్తే జనం తోలికిరా? 19వ శతాబ్దం నుండి దళితుల్లో వచ్చినటువంటి సామాజిక మార్పు ఏంటి? విద్యా స్థాయిలు ఎట్లా పెరిగినాయి? ఒక మధ్యతరగతి వచ్చింది దళితుల్లో. అది మిత్రుడు అన్నట్టుగా క్రైస్తవ మిషనరీ యాక్టివిటీ కారణం, కల్యూనియల్ రాజ్యం చేసినటువంటి పట్టణీకరణ, కోస్తాంధ్రాలో ఆర్థర్ కాటన్ పెట్టినటువంటి బ్రిడ్జ్ కట్టిందో బ్యారేజెస్, వాటి వలన సంపద రావడం, ఆ సంపద అంతా పట్టణాలకు పోవడం. ఎందుకంటే మీరు కోస్తాంధ్ర ఎదిగితే అన్ని పట్టణాలకు ఒక 100 సంవత్సరాల చరిత్రనే కనబడుతుంది. కాలేజీలు ఒకవైపు హిందూ కాలేజ్ చేస్తే, ఇంకోవైపు గుంటూరు క్రిస్టియన్ కాలేజ్, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, ఏసీ కాలేజ్. ఒక చారిత్రక నేపథ్యం ఉంది. లేదా కమ్మ వర్గానికి, కులానికి చారిత్రక నేపథ్యం, అదేవిధంగా దళితులకు కాల్చున్నాయి. ఈ చారిత్రక నేపథ్యంలో తేడాలు ఉన్నాయి. మాల కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ అయ్యారు. క్యూలో ముందే ఎవరు ఉంటే వాడికి కదా దొరికేది, సహజం. అంటే మాలాస్ ఎక్కువ బెనిఫిట్ అయ్యారు, మాది. ఇది ఇంటర్నల్ ప్రాబ్లం. దీన్ని నేను అడిగాను కత్తి పద్మారావు, నేను ఇంటర్వ్యూ చేశాను, ఒకరోజు స్పెండ్ చేశాను. అరే ఈ సమస్య మీకు తెలియలేదా? లేదు సార్, మేము గమనించలేదా? ఎట్లా గమనించలేదు? న్యాయపడవు కదా. కనుక అంతర్గతమైనటువంటి డిఫరెన్సెస్ అది మన 1994 ఎన్నికల్లో బీఎస్పీ ద్వారా రావడం అదొక నేపథ్యం. ఒక్కసారి ఎన్నికల్లో ఓడిపోయింది ఇక్కడ కత్తిపద్మరావు గారికి తప్ప మిగతా వారికి ఎవరికి డిపాజిట్ రాలేదు. తెలుసు కదా, అందరూ ఉంటారు. ఆ టైంలో నేను కూడా తిరిగాను. తిరుగుతూ ఒక కాన్స్టిట్యున్సీ పోతే మా మిత్రుడే దళిత మాసాలు పనిచేసిన వాళ్ళ అన్న వాళ్ళ ఆఫీస్ దగ్గరికి పోతే వాళ్ళ అన్న, సార్ మీరు వచ్చిండ్రు, మీరు నాకు తెలుసు, మా తమ్ముతో మాట్లాడంటే వద్దులే, బిజీ ఉన్నాడు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయండి, నేను మాట్లాడు ఎట్లుంది సార్ అంటే, కొద్దిగా మనం ఓడిపోతున్నామని ఎందుకు చెప్తాం, కొద్దిగా కష్టం లేదు సార్, మనమే గెలుస్తాం అన్నాడు. మాకు క్లియర్ తెలుస్తుంది నువ్వు గెలవు. ఎందుకు గెలవు? దళిత ఉద్యమంలో యాక్టివ్ ఉన్నటువంటి దళిత కార్యకర్తలు చేసినటువంటి విమర్శ కారణంగా చాలా ఉన్నత కులం వాళ్ళు కాదు, మిగతా వాళ్ళు కూడా దూరం అయిపోయారు. కనుక పౌర సమాజ ఉద్యమానికి ఎన్నికల రాజకీయాలకు ఒక మౌలికమైన తేడా ఉంది. పౌర సమాజ ఉద్యమాలు వైరుధ్యాల మీద ఆధారపడినట్టు. ఎన్నికల రాజకీయాలు ఏం చేస్తాయి? అంతే అంటే నేను చూడండి, రాజకీయ నాయకులు ఈరోజు టీడీపీలు ఉంటాడు, రేపు కాంగ్రెస్లో ఉంటాడు, అంతకుముందు తిట్టుకుని ఉంటాడు. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎంతమంది కేసీఆర్ బండబుతుంది, తర్వాత పోయి కౌలించుకున్నారు అన్నా, ఇద్దరు కలిసి ఇట్లన్నారు. మామూలుగా ఇప్పుడు మేమిద్దరం కొట్లాడుకున్నామండి, మంచి రోజు మాట్లాడుకుంటామా? ఆయన చూసే వాళ్ళకి ఇంకో తెచ్చుకుంటాం. అంటే మనం మామూలు వ్యక్తులు, మనకి నార్మల్ పర్సన్స్, వాళ్ళు దైవాస సంబుద్ధులు, రాజకీయ నాయకులు తిట్టుకుంటూ మాట్లాడుకుంటారు. ఎట్లా సాధ్యము? తిట్లు కూడా ఇప్పుడు చూడండి, పబ్లిక్ డొమైన్లో తిట్లు అది మామూలు తిట్లు కాదు. రోమన్ మోహన్ చూసుకునే కాదు, ఆఖరికి ఇంట్లో ఉన్న స్త్రీల గురించి కూడా లాపుతున్నారు. కనుక ఈ ఉద్యమంలో పాల్గొన్నట్టు పౌర సమాజ ఉద్యమాలు ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల రాజకీయాలకు వస్తే
ఉండేటువంటి ఒక మౌలికమైనటువంటి లిమిటేషన్ మనకు దీంట్లో కనబడుతుంది. కనుక ఇక్కడ మనకు దళిత ఒకవైపు ఎందుకు ఈ హింసలు జరుగుతున్నాయి, దీనికి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఈ పుస్తకం చేసినటువంటి సక్సెస్ అయినా ఫెయిల్ అయినా లిమిటేషన్ తగ్గదు అంటున్న మిత్రులను విమర్శించండి, తప్పులు బట్టి మేము టీచర్లకు అంటే మార్కులు వేసిన ముందు తప్పులు వెతుకుతాం అన్నాడు. ఒక పిల్లాడు అన్నాడు, ఎప్పుడు తప్పులు వెతుకుతానంటే నా జాబే అది కదనే, నా ఉద్యోగమే తప్పులు వెతకడం. తప్పులు వెతకమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాను. దళితుల మీద జరిగినటువంటి దాడులకు ఉండేటువంటి చారిత్రక నేపథ్యం ఉంది. ఇది 19వ శతాబ్దంలో జరిగినటువంటి దాడులకు దీనికి ఉన్న తేడా ఉందా? చారిత్రకంగా సామాజికంగా లేకపోతే కొత్త రకమైనటువంటి దాడులు. రెండవ ఆ దాడులు జరిగినప్పుడు దళిత ఉద్యమం వచ్చినాయి కదా, దేశంలో చాలా ప్రాంతాలు వచ్చినాయి. అంబేద్కర్ స్ఫూర్తితో వచ్చినటువంటి ఉద్యమాలు. దానికి 85 తర్వాత దళిత మహాసభ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఉద్యమానికి ఉండేటువంటి సంబంధం పెట్టి తేడా అయింది, సామీప్యత అయింది. ఇప్పుడు ఇంకో అతి ప్రధానమైనటువంటి ప్రశ్న ఈ పుస్తకంలో సరిగా దాన్ని అడ్వైజ్ చేశానా లేదా విశ్లేషించానా లేదా అనేది ఈ పుస్తకం రాయడానికి వెనుక ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి మూడవ కారణం. ఈ పుస్తకం ఏదో ఒక యూనివర్సిటీ టీచరు ప్రమోషన్ కొరకు నేను రిటైర్ అయ్యి 8 ఏళ్ళు అవుతుంది, ప్రమోషన్ నాకు అవసరం లేదు, ఉద్యోగం వాడు ప్రమోషన్ కొరకు రాస్తే అది వేరే. ఈ పుస్తకం రాయడానికి ఒక సీరియస్ రాజకీయ ఉద్దేశం ఉంది. ఈ ఉద్యమాలతో మనకు నేను డైరెక్ట్గా లేకుండా మన మిత్రులు ఉషా గారితో వీళ్ళందరితో మిత్రులతో పనిచేస్తున్నాం కనుక సన్నిహితమైన సంబంధం. నేను చేసే పరిశోధన, నేను చేసే విశ్లేషణ కనుక రాజకీయాల్లో పొలిటికల్ ఉద్దేశం ఏంటి? ఈరోజు దళిత ఉద్యమం ఒక దిశ చిన్న భిన్నమై ఉంది. దానికి అంతర్గతమైన కారణాలు మారిన డివిజన్, సబ్ కేటగిరీ. దీన్ని ఏదో పెద్దగా దుర్మార్గమైనదంటే చూడాల్సిన అవసరం లేదు. కులం యొక్క నైజంలోనే ఆ విభజన ఉంది. అందుకనే అంబేద్కర్ అన్నాడు, కాస్ట్ ఇస్ డివిజన్ ఆఫ్ లేబర్, నాట్ ఓన్లీ డివిజన్ ఆఫ్ లేబర్ బట్ డివిజన్ ఆఫ్ లేబర్. శ్రమ విభజనే కాదు కులం అంటే. అంబేద్కర్ బాబాసాహెబ్ అన్నది శ్రామికుల విభజన. కనుక కుల వ్యవస్థ, ఆంథాలజీ ఆఫ్ కాస్ట్ అంటారు. కులానికి ఉండేటువంటి ప్రవృత్తి ఏంటంటే విభజన. ఆ విభజన అధిగమించినటువంటి దశలు ఉన్నాయి దళిత ఉద్యమంలో. 85 నుండి 94 వరకు ఆ విభజన మనకు కనబడలేదు. కారం చెట్టు జరిగింది, ఇక్కడ జరిగిన దాడి మాదిగల మీద, బాలాలు రాలేదా? దళిత మాసాల నాయకత్వంలో యువకులు కానీ నాయకులంతా మారాలి. కనుక మాదిగాల యొక్క హక్కుల గురించి పోరాడించారు. అదేవిధంగా మాలాల మీద జరిగినటువంటి దానిలో మాదిగాలు పార్టిసిపేట్ అయ్యారు కదా. అంటే చరిత్ర ఉంది, ఐక్యత చరిత్ర ఉంది. ఆ ఐక్యత చరిత్ర కారణంగానే దళిత్ మనము 85 నుండి వచ్చినటువంటి ఉద్యమాన్ని దళిత ఉద్యమం అంటారు. మాదిగ ఉద్యమం, మాల ఉద్యమం అంటాం. నాయకులు, ప్రముఖమైన నాయకులు కతిపద్మరావు గారు కానీ, భుజతారణ్యం గారు, ఆయన భుజతారణ్యం గారు అధ్యక్షుడు, కతిపద్మరావు జనరల్ సెక్రటరీ. మళ్ళీ మనము వాళ్ళ కులాన్ని బట్టి చూస్తే మాలా ఉద్యమం అనాలి అంటున్నాం. దీంట్లో మెదడు నడవని అంటడా? ఎందుకంటే మనం దళిత ఉద్యమం అంటే దళిత అనేటువంటి ఇమాజినేషన్ పైన దళిత మహాసభ యొక్క మేనిఫెస్టో కానీ అవి చూస్తే ఒక ఉన్నతమైనటువంటి అది ఈరోజు సంక్షోభం. కనుక నా తపన ఏంటంటే దీన్ని అధిగమించి తిరిగి ఒక విస్తృతమైనటువంటి దళిత ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఎందుకు ఉంది. ఈరోజు ఒక బలమైనటువంటి దళిత ఉద్యమం నిర్మించాల్సిన అవసరం. మిత్రులు కొనరావు గారు చెప్పారు, ఆయన అన్నాడు బీసీలు ఎస్సీలు కావాలి కదా. ఓకే, మొదట దళితులే కలవండి. ఒక కారణం, ప్రధానమైన కారణం అంటే దళితులకు ఒక సామాజిక ప్రత్యేకత. మిగతా ఏ కులాలకు లేనటువంటిది దళితులకు లేదంటే అంటే ఆయన అన్నాడు కాన్స్టిట్యూషన్లో కంపల్సరీగా అంటే తన అబాలిష్ చేస్తే పోతుందే. సారా నిషేధం చేసిండు, సారా పోయితే
విపరీతంగా ఫ్లో అయింది. 94లో లిక్కర్ ప్రొహిబిషన్ వేసిందా? లేదు. ప్రొహిబిషన్ కాలంలో ప్రొహిబిషన్ ఎత్తేయడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఒక మినిస్టర్ను, ఇద్దరు మినిస్టర్లు మీటింగ్ పెట్టింది. మా కొలీగ్ ఒక ఆయన ఎఫ్డి వకీల్, నేను క్లాస్కి పోయి వస్తే వకీల్ అంటే శ్రీనివాస్ మినిస్టర్ ఏది పెట్టిండు రాకపోతాం. ఏం పెట్టిండు? ప్రొహిబిషన్ ఎత్తాయనా, నిషేధాన్ని ఎత్తాయనా ఉంచాలా అని. నేను భలేవాళ్ళండి, ఎత్తాలనే ఉద్దేశంతోనే వాడు మీటింగ్ పెట్టాడు. మనతోనే ఎస్ అనిపిస్తాడు. పోతే బాగా తమాషా, నేను దాన్ని పోవాలి. పోయిన తర్వాత గంట తర్వాత వచ్చినాయి, గంటన్నర తర్వాత వచ్చి ఏమైంది చర్చ, మేము ఇద్దరం లంచ్ చేస్తున్నాం, కలిసి చేస్తున్నాం. ఏమైంది? మినిస్టర్ అంటున్నాడు ప్రతి ఒక్క తాగుబోతు వెనుక ఒక పోలీసుని పెడితేనే కానీ వీళ్ళని ఆపలేము అని మినిస్టర్ చెప్తున్నాడు. అంటే ఇది నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. అయితే నేనైనా వకీల్ సార్, సపోజ్ తాగుబోతు పోలీసు కూడా ఆఫర్ చేసినాను, ఇద్దరు కలిసి తాగే ప్రమాదం ఉంది కదా. అది నాకు ఇది దట్టలేదు, అందుకని నేను రమ్మన్నాను. ఇది అనగానే నేను కుదరం మీద కొత్తవి లాజికల్ కదా. ఫ్రీగా ఇస్తా అంటే అటు కూడా వచ్చేసి కనుక అబాలిషన్ చేయడం వల్ల అంటచబిలిటీ, అంటరాంతమాన్ని రాజ్యాంగంలో తీసేస్తే కులాన్ని తీస్తే పోతుందా? అదొక వ్యవస్థ, చాలా సుదీర్ఘమైన చారిత్రక ఊడలున్నటువంటి వ్యవస్థ. దానికి బృహత్తరమైనటువంటి బహుముఖమైనటువంటి ఉద్యమం, సామాజిక సాంస్కృతిక ఉద్యమం వస్తుంది. దాని యొక్క అంతేగాని అది పోవాలంటే పోదు. కనుక అంటచబిలిటీ పోలేదు, కొత్త రూపాల్లో వస్తుంది. దానికి కొంత సాంకేతికత, ప్లాస్టిక్ గ్లాసులు వచ్చిన తర్వాత అంటచబిలిటీ పోయింది అనుకున్నాం మనం. అదే గ్లాసు స్టీల్ గ్లాస్ అనుకోండి, వాడు ఇవ్వడు, దాంట్లో సపరేట్ స్టీల్ గ్లాస్ పెట్టారు. ఈ ప్లాస్టిక్ దానికి కొంత సొల్యూషన్ ఇచ్చింది, ఉపశమనం ఇచ్చింది. లక్షణాలు ఓకే. నయా ఉదారవాద 1991 తర్వాత ఆర్థిక సంస్కరణలతో కొత్త రకమైనటువంటి డిస్క్రిమినేషన్, కొత్త రకమైనటువంటి వివక్షత, కొత్త రకమైనటువంటి పద్ధతుల్లో కొందరిని వెనక్కి నెట్టడం అనేటువంటి రోజు జరుగుతుంది. ఇటువంటి 19వ శతాబ్దం నుండి వచ్చినటువంటి కుల నిర్మూలన సిద్ధాంతాలని ఉద్యమాలు, ఫూలే, అంబేద్కర్, ఫూలే అంతర్ కమిషన్ ఇచ్చినటువంటి దాంట్లో కింది వర్గాలు, శూద్ర అతిశూద్ర, ఆయన భాష, ఈరోజు మనం ఆ భాష మాట్లాడాలి. శూద్ర అతిశూద్రులకు సమాజంలో పైకి ఎదగాలి అంటే ఒకే ఒక వనరు విద్య అన్నాడండి క్లియర్గా. కనుక విద్య అంటర్ కమిషన్ మిగతా వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో మొదటి మనం పైన వాళ్ళని ఎడ్యుకేట్ చేసి కిందికి ప్రవహించేది అక్కడనే ఉంటుంది. ఇప్పుడు కంటున్నారా ఈ నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో సంపద సృష్టింపబడితే కిందికి పోతుంది. కిందికి ఎక్కడ పోతుంది? పైకే పోతుంది. ఇది ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా. పికెటీ అనేటువంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఈ నయా ఉదారవాద నేపథ్యంలో విపరీతమైన సంపద సృష్టింపబడుతుంది. అది ప్రతి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకు చెందేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది. అంతకుముందు 20% మంది దగ్గర ఈ సంపద ఉన్నట్లయితే అది క్రమంగా తగ్గుతూ 5% తగ్గింది, 2% తగ్గింది. అంటే మిగతా వాళ్ళందరి సంపద వాళ్ళకి చెందుతుంది. మన భారతదేశంలో కూడా అది కనబడుతుంది. 1991 తర్వాత సంపద పెరిగింది. భారతదేశము బీద దేశం కాదు, కానీ బీదల సంఖ్య పెరిగింది. 91 తర్వాత విద్యా వ్యవస్థ ఏదైతుందో అది ప్రైవేటీకరింపబడడం వలన స్కూళ్ళు, కాలేజెస్, యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీ చూడండి. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఏ ప్రొఫెసర్నైనా అడగండి, గట్టిగా మెల్లగొట్టి అడిగినా మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ కాలేజ్. అంతకుముందు పబ్లిక్ యూనివర్సిటీ చదివారు, ఉస్మాన్ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ. ఇప్పుడు అక్కడ పోతున్నారు, అశోక, ఇంకా చాలా వచ్చినాయి కదా. ఢిల్లీ చుట్టూ ప్రైవేట్ యూనివర్సిటీసే. ప్రైవేటీకరణ ఈ మధ్య ముఖ్యమంత్రి అన్నాడు 23,000 స్కూళ్ళను క్లోజ్ చేస్తా. ఇంకా పిల్లలు లేరు. కానీ ప్రశ్న, ఒక ముఖ్యమంత్రి బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి అడగాలి, ఎందుకు లేరు పిల్లలు?
స్కూల్ పెట్టినప్పుడు పిల్లలు రావాలి కదా, వాళ్ళ పిల్లలు లేరా? పిల్లల సంఖ్య తగ్గిందా? విపరీతంగా ఈ దేశంలో పుట్టేదే పిల్లలు, ఇంకా వేరే ఏం లేదు. ఉత్పత్తి కన్నా ఎక్కువ ప్రత్యుత్పత్తి జరుగుతుంది దేశంలో. పిల్లల సంఖ్య తగ్గలేదు. ఎందుకు ప్రభుత్వ పాఠశాల? ఇది ఒక కీలకమైనటువంటి రాజకీయ ప్రశ్న. అదే అడగకుండా పిల్లల సంఖ్య తగ్గడం లేదు, పిల్లలు పుడుతూనే ఉన్నారు, స్కూల్కి పోయే వాళ్ళ సంఖ్య అట్లనే ఉంది. రోజు రోజుకు భారత సమాజము యువకుల యొక్క సమాజం అవుతుంది, ముసలి సంఖ్య తగ్గుతుంది అనేది స్టడీ చెప్తున్నది. డెమోగ్రఫీ అంటారు దీన్ని, జనాభా అధ్యయనంలో తెలియదు. అటువంటిప్పుడు ఎందుకు వీళ్ళు ఎటు పోతున్నారు? ఎందుకు పోతున్నారు ప్రైవేట్ స్కూల్కు? అప్పుడు మన నెక్స్ట్ ప్రశ్న ఏంటి? ప్రైవేట్ స్కూల్లో ఉన్నది ఏంటి, ఇంకా మన దగ్గర లేనిది ఏంటి? వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నారు, మనం ఎందుకు అట్రాక్ట్ చేయడం లేదు? ఇవన్నీ అడగాలి కదా. ఇవన్నీ కూడా పిల్లలు వస్తలేరు, నేను 23 క్లోజ్ చేస్తాను. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఆర్థిక నేపథ్యంలో మౌలికమైనటువంటి అంటే రాజ్యము బాధ్యత ప్రభుత్వమైన రాజ్యం, వెల్ఫేర్ రాజ్యం, సంక్షేమ రాజ్యం ఇవ్వాల్సిన మినిమం ఒకటి విద్య, అందరికీ విద్య, కొత్త విద్యగా అందరికీ సమానమైన విద్య. బాగా అభివృద్ధి చెందినటువంటి పెట్టుబడిదారు సమాజాలు ఫ్రాన్స్, జర్మనీ, స్కాండినేవియన్ దేశాలు అందరికీ సమానమైన విద్య ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఇవ్వము? అందరికీ సమానమైనటువంటి వైద్యం, ప్రభుత్వ వైద్యం. చూడండి, వైద్యం వలన ఎన్ని కుటుంబాలు మధ్యతరగతి ఉంటే కిందికి జారిపోతున్నా చూడండి. కనీస వేతనాలు, కనీస ఆదాయం, ఇవన్నీ సంక్షేమం రాజ్యమిస్తుంది, ఇవ్వాలి అనేది మన విషయం. ఈ 30 ఏళ్ళలో 3 దశాబ్దాల్లో దీని యొక్క అతి తీవ్రమైనటువంటి ప్రభావం ఎవరి మీద ఉంది? దళితుల మీద. ఏ దళిత పేరు మీద, మాలామాదిక పేరు మీద వచ్చే ఏ ఉద్యమాలు ఈ మౌలికమైన ప్రశ్నలు అడగలేదు. రిజర్వేషన్ అడుగుతున్నావు, కానీ అందరికీ సమానమైన విద్య గురించి అడుగుతున్నావు. అంత బలమైనటువంటి ఉద్యమం నిర్మించినటువంటి వ్యక్తి, అందరికీ సమానమైన వైద్యం, రైతు కూలీలో వ్యవసాయం లేకుండా ఇప్పుడు భారతదేశంలో ఈ మూడు దశాబ్దాల్లో అసంఘటిత కార్మికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. గ్రామంలో అట్లీస్ట్ ఒక ఇల్లు ఉండేది, కోస్తాపన తర్వాత ప్రతి గుడిసెల ముందర ఒక 2 కొబ్బరి చెట్లు ఉంటాయి. ఆ కొబ్బరి తిని ఆరోగ్యం, ఆ కొబ్బరి ప్రోటీన్ కదా. పట్టణంలో వస్తే ఏముంటుంది, ఇంటి ముందు చెట్టే ఉండదు. సో ఈ మౌలికమైన ప్రశ్నలు ఈ ఉద్యమాల నుండి పోయినాయి. కనుకనే ఒక కొత్త ఉత్తేజం ఉన్నటువంటి దళిత ఉద్యమం రావాలి. లోపేటు ఎక్కువ గంటలు, 8 గంటలు 6 గంటలు కనీస గంట లేదు. అది ఇష్టం వచ్చినంత చేసుకుంటారు. ఐటీ వాళ్ళు కూడా నేను చేసుకుంటారు, అంటే చాలామంది పిక్చర్ లేదు. ఆ డీటెయిల్స్లో కూడా చాలా కాదు. కానీ పాయింట్ ఏంటంటే ఇవన్నిటిని తిరిగి అంటే సామాజిక ప్రశ్నను తిరిగి ఎజెండా మీదకి తేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవసరము అతి ప్రధానంగా దళితులకు ఉంది. దీని చేయాలంటే ఒక దళిత ఉద్యమం కావాలి. దళిత ఉద్యమం కావాలి అంటే తిరిగి దళిత గుర్తింపుపై, దళిత ఐడెంటిటీపై నిర్మాణం చేయాలి. మిత్రులన్న ఐడెంటిటీ ఉద్యమాన్ని నెగిటివ్ అని. వర్గము కూడా ఐడెంటిటీ. మార్క్స్ మాట్లాడిన వర్గము క్లాస్ ఏదైతుందో అది ఐడెంటిటీ. మనం అంతా ఒక క్లాస్ అనుకుంటాం. ఒక ఆఫీస్లో ఎన్జిఓలంతా మేము ఒక క్లాసు, ఆఫీసర్ మా ఎనిమి, ఆఫీసర్లు అని అనుకుంటారు మేమంతా ఒక క్లాసు. అంటే దాన్ని విస్తృతపరుచుతూ పోతే రైతులంతా ఒక వర్గము, కూలీలంతా ఇంకో వర్గము. మనం చూసాము కేసీఆర్ను ఓడగొట్టిన వర్గం ఏంది? కౌలుదారుల వర్గం. కౌలుదారులు రైతు అనుకోడు. కనుక వర్గము కూడా ఒక రకంగా ఐడెంటిటీ సాధన. అస్తిత్వము స్థిరంగా చలనం లేనటువంటిది కాదు. అస్తిత్వం అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. కులము ప్రధానమైనటువంటి వైవిధ్యం అయినప్పుడు కుల అస్తిత్వం వస్తుంది. నాకు ఒక అస్తిత్వం లేదు, మల్టిపుల్ అస్తిత్వం ఉన్నాయి. మా ఇంట్లో నేను తండ్రిని, భర్తను, ఈ మధ్యన తాత నేనాను, 3 అస్తిత్వాలు ఉన్నాయి మా ఇంట్లో. యూనివర్సిటీ పోతే ప్రొఫెసరు, ఇంతకుముందు అది అస్తిత్వం, ఇప్పుడు రిటైర్డ్ ప్రొఫెసరు. అది ఒక కొమ్మ లేకపోతే రెమ్మనో తెలియదు నాకు.
అదేవిధంగా ఇంటికి వచ్చింది అనుకోండి, ఒక దళిత పక్షవాది అనే అస్తిత్వం అనుకుంటా, దళిత పక్షవాది అనుకుంటారు, దళిత మేధ అంటాడు. మా మిత్రుడు చాలా జనరస్గా నన్ను ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ అన్నాడు. నేను ఆర్గానికో ఇన్ఆర్గానికో నాకు తెలియదు. మల్టిపుల్ ఐడెంటిటీస్ కదా. ఓకే, కనుక అస్తిత్వం అనేటువంటిది మతం అనుకోండి, మతంలో మళ్ళీ హిందూ ముస్లిం అది అస్తిత్వం. కనుక మిత్రున్నట్టుగా క్రైస్తవ అస్తిత్వం వలన కాదు అక్కడ అభివృద్ధి జరిగింది, క్రైస్తవులుగా రావడం వల్ల అది వన్ సైడెడ్. ఏ సామాజిక అంశం కూడా ఏకముఖంగా ఉండదు, బహుముఖమే. ఆ వివిధ ముఖాల మధ్య ఇంగ్లీష్లో మనకి ఇంటర్సెక్షనాలిటీ అంటారు, ఒక దాంతో ఇంటర్జెక్ట్ అవుతుంది. దాంట్లో ఏ సందర్భంలో కనుకనే మిత్రులు అన్నట్టుగా కాంక్రీట్ అనాలిసిస్ అన్నారు. కాంక్రీట్ అనాలిసిస్ చేయాలి, నిర్దిష్టమైనటువంటి విశ్లేషణ ఆధారంగా ఏ అస్తిత్వము ప్రధానమైనటువంటిది, ఏ సందర్భంలో ప్రధానమైనటువంటిది. కనుక దళిత ఉద్యమాన్ని, దళిత ప్రశ్నలు చూసినప్పుడు కులమే కాదు, వర్గము, ప్రాంతము, సమయము, మతము, వీటన్నిటి ఒకటితో సంధానమై ఉంటుంది. కనుక దీంట్లో దేనికి మనం ప్రాధాన్యత ఇస్తాము, ఏ లక్ష్యము అనే దానిపైన దేనికి ప్రాధాన్యత ఇస్తాము. ఉదాహరణకు కోస్తాంధ్రలో జగను దళితులందరినీ మీరంతా క్రైస్తవులు నాకు ఓటేయండి అని అనొచ్చు. కమ్యూనిస్ట్ పార్టీ అనుకుంటే మీరంతా కూలీలు, అసంఘటిత కార్మికులు నాకు ఓటేయండి. కానీ ఏది స్కేల్ అప్ అవుతుంది అనేది ఎవరైతే అప్పీల్ చేస్తున్నాడో వాని యొక్క బలం పైన, వాడికి ఉన్నటువంటి ఎజెండా పైన, ఏ విషయాన్ని ప్రముఖమైన విషయాలు ఇస్తున్నాడు ఇవన్నీ. అంటే ఈరోజు మనం ఉన్నటువంటి చారిత్రక, రాజకీయ, ఆర్థిక, సామాజిక నేపథ్యం ఎటువంటిదంటే దళిత ఉద్యమం ఒక సంక్షోభంలో ఉంది. మనము దాన్ని గుర్తించాలి. దాని మీద విషమిషలా ఏమంటారు, సెషమిషన్ అవసరం లేదు. కరెక్ట్ సమస్యను గుర్తిస్తేనే, కరెక్ట్ డయాగ్నోసిస్ చేస్తేనే కరెక్ట్ సొల్యూషన్ వస్తుంది. అంటే ఈరోజు దళిత ఉద్యమం సంక్షోభం ఉంది. ఈ పుస్తకం రాయడానికి కూడా ప్రధానమైన సంక్షోభం కారణాలు ఏంటి, ఎటువంటి చరిత్ర నుండి ఏ రకంగా సంక్షోభం వచ్చింది, సంక్షోభం అనేటువంటి వివిధ ముఖాలు ఏంటి, ఈ సంక్షోభం నుండి బయటపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ నయా ఉదారవాద రెండో అంశం చెప్పలేదంటే హిందుత్వ నేపథ్యంలో దళితులే ప్రధానంగా, మిగతా కూడా ప్రధానంగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగం నుండి బయటకు నెట్టబడతారు. కనుక ఆ డేంజర్ను గుర్తించి మనం ఐక్యత ఉండాలి. ఇప్పుడు ఈ సబ్ కేటగరైజేషన్ సమస్య తీరిపోయింది కనుక ముందుకు చూసి మళ్ళీ తిరిగి సంఘటితపడి సంఘటితమైనటువంటి ఉద్యమాలను తీసుకొచ్చి సామాజిక ప్రశ్నలను ముందుంచాలి. దాంట్లో మిగతా వాళ్ళని కూడా, మైనారిటీస్, బహుజనులను, మిగతా వాళ్ళని కలపాలి. కనుకనే దళిత ఉద్యమాన్ని తిరిగి పునరుజ్జింపజేయడం అనేటువంటి అవసరము. చివరికి ఎట్లా చేయొచ్చు అని ఇప్పుడు సొల్యూషన్ ఇంకా మిత్రులు ఎవరు అన్నారు, దీనికి స్పష్టత లేదు, క్లియర్ డైరెక్షన్ లేదంటే ఏదైతే సజీవంగా ఉందో దానికి డైరెక్షన్ ఉండదు, డైరెక్షన్ నిరంతరం మారుతుంది. ఏదైతే చచ్చిపోయిందో దాన్నే మనం డయాగ్నోజ్ చేయగలం, ఏదైతే చలనం లేకుండా ఉందో దాని మీదనే మనం డయాగ్నోజ్ డిసెక్ట్ చేసి చెప్పగలం. ఈ కులము, దళిత సమస్య సజీవమైన సమస్య, నిరంతరం మారుతుంది. కనుక మారుతూ ఉన్న దానికి ఈడ కూర్చొని సొల్యూషన్, డైరెక్షన్ చాలా మంది యువకులు వచ్చి సార్ కులం ఎప్పుడు పోతుంది, నీకేమంత తొందర చాలా సెమినార్లో వాటి ఉపన్యాసాలు పోయినప్పుడు పిల్లలు, యువకులు వచ్చి సార్ దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది, మందు ఉంది అనుకుంటారు. పాపం ఇంజక్షన్ ఇవ్వండి సార్ అన్నట్టు. సార్ కులం ఎప్పుడు పోతుంది, నేను నవ్వుకుంటూ నీకు అంత తొందర ఏముంది, వేరే సంవత్సరాలు జరుగుతుంది, అంత తొందరగా పోతుందా? మొదటి నీకు ప్రిపేర్ కాదు, ఫైట్ చేయడానికి ప్రిపేర్గా నీ బాధ్యత అది. అది ఎప్పుడు పోతుంది అనేది తర్వాత విషయం, ఎట్లా పోతుంది అవన్నీ. కనుక నిరంతరం మానవ జీవనమే అది, నిరంతరం మార్పు. కనుక చూడండి, ఎప్పుడో 300-400 సంవత్సరాల వెనక జరిగినటువంటి ఒక చారిత్రక సంఘటన బాబ్రీ మసీద్. అది ఆ లోకల్ ఉన్న వాళ్ళు కూడా ఎవరికి తెలియదు, ఎవరికి జ్ఞాపకం లేదు. అది 20వ శతాబ్దంలో
ఒక మైలురాయిగా తయారై భారత చరిత్రనే మార్చేశారు. అంతకుముందు ఒక సైడ్ లైన్లో ఉన్నటువంటి హిందుత్వ ఈరోజు ఒక ఆధిపత్య భావజాలం మన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక జీవితాన్ని నిర్ణయించేటువంటి ఒక హెజిమోనిక్ గ్రామ్షి. చాలామంది గ్రామ్షి అన్నారు. గ్రామ్షి నేను వాడాను దీంట్లో. నేను గ్రామ్షి భక్తుని కాదు, నన్ను గ్రామ్షి భక్తుడిగా చిత్రీకరిస్తున్నాను. నేను ఎవరికి భక్తుని కాదు, నాకు నేను భక్తుని కాదు, ఇంకెవరికి భక్తుని. మనకు ఎంతోమంది గురువు ఉన్నారు. అంబేద్కర్ గురువు, పూలే గురువు, బుద్ధుడు గురువు. బుద్ధుడు చూస్తుంది కదా నాకు లేదు సార్. లేదా పెద్ద గురువుని మర్చిపోయాను నేను, రేపు కరెక్ట్ చేస్తాను. ఎంతోమంది గురువులు, అందరి నుండి మనం నేర్చుకొని వాళ్ళే అన్ని ప్రాబ్లమ్స్. కొంతమంది ఉన్నారు, ఒక బుద్ధిస్టు మిత్రుడు ఉన్నాడు, అన్ని బుద్ధులనే ఉన్నాయి. అరే వేరే సంవత్సరాలు అనుకున్నట్టు బుద్ధుడు అన్ని సమస్యలు గట్టి సొల్యూషన్ ఇస్తారు. అసలు ఆయన ఊహగానే సాధ్యమా? ఆయన ఉన్నదే ఒక ట్రైబల్ సమాజంలో. అటువంటి మూర్ఖత్వం పనికిరాదు. నిరంతరం అధ్యయనం చేయాలి, అది మన బాధ్యత. నిరంతరం మార్పు చలనం, సమాజము, మానవుడు చలనంలో ఉన్నాడు, అది గుర్తించాలి. చలనం ఉన్న వాడిని మనము నిర్వచించలేము. నిర్వచనం అంటేనే చలనం ఆపి తీసేది. అందుకనే ఆటోమిక్ ఫిజిక్స్లో ఎలక్ట్రాన్ను నిర్ణయించలేవు అంటారు. ఎందుకంటే నిరంతరం చలనం ఉంది, పట్టుకోలేవాడు. పట్టుకునే లోపల ఆటోమిక్స్ ఆఫ్ పార్టికల్. అదే ఇక్కడ అప్లై చేసినట్లయితే సమాజం నిరంతరం చలనం ఉంది. ఈ చలనం ఉన్నటువంటి దాంట్లో మీకు నిరాశ చెందేటువంటి అవకాశం కూడా లేదు. చాలామంది నిరాశ పడుతుంటారు. మాదిగా దీని వాళ్ళని కలపలేము, దళిత ఉద్యమాలు. నిరాశ చెందడానికి మీకు అవకాశమే లేదు. నీకు ఆపర్చునిటీ లేదు. ఎందుకంటే చలనం రేపు ఏమవుతుందో ఎటు చెప్తాం మనం. కనుక ఆ చలనాన్ని మనం అధ్యయనం చేస్తూ దాన్ని డైరెక్షన్ మన ఎఫర్ట్ అంతా ఆ డైరెక్షన్, దానికి దశ వేగాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఆ వైపు చేసినటువంటి చిరు ప్రయత్నం ఈ పుస్తకం నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ఐ స్టాప్ ఇట్. ఎక్కువ మాట్లాడినట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్.